స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా చూస్తున్నటువంటి యవన బెడలకి, సహోదరి సహోదరులకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, పెద్దలైన వారికి, ఆత్మీయ తండ్రులకు, తల్లులకు, ఆంటీలకు, అంకుళ్లకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దవారు ఉదయాన్నే లేవడం కొద్ది కష్టమే, అయినప్పటికీ లేచి దేవుని వాక్యం వినాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. నేను మీ సహోదరుడు సంతోష్ని, నేను మీ కుటుంబ సభ్యుడిని. నన్ను ఒక ఆత్మీయ సహోదరుడిగా భావించి మీరు ఈ కార్యక్రమాలను ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మన కార్యక్రమం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మీ కార్యక్రమం. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ నాట్ GFI ప్రోగ్రామ్ ఆర్ GMC ప్రోగ్రామ్. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మీరు చూడాలి, దీన్ని కొరకు ప్రార్థించాలి, కామెంట్స్ పెట్టాలి, దీన్ని ఫార్వర్డ్ చేయాలి, దీన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత. నేను ఎవరికి అదే పనిగా లింకులు పెట్టను. నేను ఉన్న సబ్స్క్రైబర్స్ చాలు, మన విస్తారమైన సబ్స్క్రైబర్స్తో మేము ఇంత మినిస్ట్రీ చేసాం, ఇంతమంది చూస్తున్నారు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ సందేశాల ద్వారా జీవితాల్లో మార్పులు ఎలా వస్తున్నాయో, సత్యవాక్య విభజన ఎలా జరుగుతుందో ప్రజలు తెలుసుకుంటే చాలు. కాబట్టి రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. ఉదయకాల మీ వ్యక్తిగతమైన ధ్యానాల్లోంచి ఏమన్నా ఒకవేళ క్లారిఫికేషన్ కోసం ఏదైనా కావాలన్నా కానీ, కొన్ని దినాల క్రితం మా సంఘంలోని ఒక సహోదరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని దేవుని బల్ల, లేకపోతే ప్రభువు బల్ల, లేకపోతే దెయ్యముల బల్ల అనే దాని గురించి ఏంటి, దాన్ని కొద్దిగా వివరించండి అని అడిగారు. నన్ను అడిగితే దానికి కొద్దిగా వివరణ ఇచ్చాను నేను. వీళ్ళంతవరకు అక్కడ ఇక్కడ కొంతమంది దైవజనులు విశ్వాసులు అవి ఇవి బైబిల్లోంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాటికి నేను ఆన్సర్ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి వాటికి వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను. కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఒక కన్క్లూజన్కి రావద్దు. ఒక కన్క్లూజన్లోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరింత ఎక్కువైన అవగాహన ఇవ్వాలి. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్పినట్లుగా, తిమోతి, దేవుడు నీకు అన్ని విషయముల్లో వివేకం అనుగ్రహించునుగాక. నేను చెప్పిందే నువ్వు చెప్పాను, నేను ఉపదేశించాను, కానీ బియాండ్ ఆల్ దిస్ గాడ్ విల్ గివ్ మోర్ విజ్డమ్ టు యూ. దేవుడు మన యవన బిడ్డలకి, మన సేవకులకి మరింత వివేకాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనకు కొరత అనేది కూడా ఆశీర్వాదమే, కొరత అనేది శాపం కాదు. దేవుడు అనుమతించిన కొరత ఆశీర్వాదమే. దేవుని ఉగ్రతగా వచ్చిన కొరత కూడా ఉండొచ్చు, అది శాపం. అంతవరకే. కొరత అనేటువంటి కొలతతో, కొరత అనేటువంటి కొలపాత్రతో దేవుడు మన ప్రవర్తనని కొలుస్తాడని, మన ప్రవర్తనలో పరివర్తనని కొలుస్తాడని, అంతేకాకుండా పరుల వైపు చూడకుండా పరుల వైపు చూసేటువంటి విషయంలో మనం గుడ్డివాళ్ళుగా మారాలని దేవుడు అలా కొలుస్తున్నాడని, కొలవడానికి సిద్ధంగా ఉన్నాడని, ప్రార్థించేటువంటి మన ప్రార్థనలు దేవుడు కొలిచేటువంటి సమయమని. ఇట్స్ అ టెస్టింగ్ టైం, టెస్టింగ్ పీరియడ్. ఆ టెస్టింగ్ పీరియడ్లో లుకింగ్ అంటూ జీసస్, నాట్ అదర్స్. ఇట్స్ అ ప్రేయింగ్ టైం అని. అంతేకాకుండా మనం ఆలోచించినట్టు విషయము, ఇట్స్ అ టైమ్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి సహాయం పొందేటువంటి సమయం అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని మరలా ధ్యానించుకుందాం. జాన్ 2:3. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, వారికి లేదని వారితో అనలేదు. ఏమయ్యా మీరు గుర్తించాలి, ఫుల్గా తాగి ఉన్నారు, ఇంకా చాలదా, ఇంకా తృప్తి లేదా, ఇంకా తాగుతారా, ఇంకా కావాలా? 6 రాతి బాణంలో నీళ్ళే లేవు, నీళ్ళే లేకుండా మళ్ళీ ద్రాక్షారసం ఎక్కడిది?
అనగా గమనించండి, బయట ఉన్న రాతి బాణలు, లోపల ఉన్న బాణలు ఫుల్ అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయి. బయట నీళ్లు లేవు, లోపల ద్రాక్షారసం లేదు. నీళ్లు ద్రాక్షారసము లేనటువంటి సమస్య ఏర్పడింది అక్కడ. లోపల రసం, బయట నీళ్లు లేవు, రెండు లేవు. నో వాటర్, నో వైన్. ఇది మరీ విచిత్రంగా ఉంది. ద్రాక్షారసం లేకపోతే పోయింది, కనీసం నీళ్లు ఉండాలిగా. నీళ్లు కూడా లేవు. ఏమైపోయినాయి నీళ్లు? వచ్చిన వాళ్ళు గెస్టులు ఎక్కువైపోయారు, అతిథులు ఎక్కువైపోయారు. వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు, నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు, బాహ్య శుద్ధీకరణ చేసుకుంటున్నారు. దానివల్ల నీళ్లు లేవు. బయట సమస్య, లోపల సమస్య. బయట కొరత, లోపల కొరత. రెండు వైపులా డబల్ ల్యాక్స్, లేకపోతే రెట్టింపైనటువంటి కొరతలో ఉన్నటువంటి ఆ కళ్యాణం పరిస్థితి అవమానం వచ్చేటువంటి వివాహంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ అద్భుతం జరిగినట్టు వివాహంగా. కానాలో అప్పటి వరకు కొన్ని వందల వివాహాలు జరిగి ఉంటాయి, కానీ క్రీస్తు ద్వారా అద్భుతము జరిగినట్టు వివాహం అదొకటే. అందుకని అన్ని పెళ్ళిళ్ళ సంగతి మర్చిపోతారేమో కానీ ఈ పెళ్ళిని మాత్రం ఎవరు మర్చిపోరు. ఎవరో మనం సంబంధం లేని మనం, అన్యజనులమైన మనం, దూర ప్రాంతంలో ఉన్న మనం, వేరే దేశంలో, వేరే ఖండంలో, ఎంతో దూరంలో ఉన్న మనం కూడా ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో రాయించి, యోహాను గారి ద్వారా రాయించి మనతో మాట్లాడుతున్నాడంటే ఇది ఎంత ప్రాముఖ్యమైన అద్భుతమో అర్థం చేసుకోవాలి. యేసు చేసినటువంటి మొదటి అద్భుతం ఇది. అద్భుతం అనేదాన్ని యోహాను సువార్తలో సూచక్రియ అన్నారు, సైన్ అన్నారు. మిగతా వాటిలో అంతా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అంటే ఇక్కడ మాత్రం సైన్ అనే మాటను ఉపయోగించారు. ఎందుకు ఏంటి అనే దాన్ని లాస్ట్ ఇయర్ నేను 2వ అధ్యాయంలో ఉన్నప్పుడు దాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. ద్రాక్షారసము లేదు, నో మోర్ వైన్. సారీ, ఆ కౌంటర్ క్లోజ్ చేశారు. ద్రాక్షారసం అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ ద్రాక్షారసం లేదు. అన్ని ఐటమ్స్ ఉండడం కాదు, వాళ్ళకి ద్రాక్షారసం ఈజ్ ఇంపార్టెంట్. ఎవరో ఒక భక్తుడు చెప్పాడు, అక్కడ నీళ్ల కన్నా ద్రాక్షారసం సమృద్ధిగా దొరుకుతుందట. అక్కడ నీళ్లు దొరకవంట, అంత కష్టం నీళ్ళకి. ఎడారి ప్రాంతం. కానీ వాళ్ళు, మనం ఎక్కడైనా మన ఇళ్ళకు అతిథులు వచ్చినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాం, కానీ ఆ ప్రాంతంలో ద్రాక్షారసం ఇస్తారట. కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 2000 సంవత్సరంలో లేకపోతే 99వ సంవత్సరంలో నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నాగపూర్, మహారాష్ట్రలో నాగపూర్ ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మార్టిన్ నగర్ అనేటువంటి ఏరియాకి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నటువంటి క్యాథలిక్ ఏరియా, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నటువంటి కాలనీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వెంటనే వాళ్ళు వైన్ తీసుకొచ్చారు, తాగండి అని చెప్పారు. చిన్న కప్పు, ఒక అందమైన కప్పు, గాజు గ్లాస్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఏంటిది అంటే వైన్ అన్నారు. మేము తాగొచ్చా లేదా అని వాళ్ళు ఆలోచించో, లేదు ఎవరైనా తాగొచ్చు, ప్రాబ్లం లేదు, ఫెర్మెంటెడే, కానీ ఇది ఆల్కహాల్ లేదనేసరికి దాన్ని తాగాం, చాలా చక్కగా ఉంది. ఏంటి నీళ్ళు ఇవ్వకుండా ద్రాక్షారసం ఇచ్చారిందని అడిగాం. ద్రాక్షారసం కాదనుకోండి ఇది. వాళ్ళు చెప్పారు, ఇది మా సాంప్రదాయం అండి, నీళ్ళు ఇవ్వం, నీళ్ళు ఇస్తే అవమానపరిచినట్టే, ద్రాక్షారసం ఇచ్చాం. కేరళలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడికి వెళ్తే నీళ్ళు ఎవరు ఇవ్వరు, బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ ఇస్తారు. నీళ్ళు ఇచ్చేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉంది, చీప్గా ఉన్న నీళ్లు ఇచ్చే సాంప్రదాయం. నీళ్ళు ఇస్తే మంచిది, నీళ్ళతో పాటు భోజనం పెట్టండి, నీళ్ళతో పాటు ఏదైనా సూపో, ఏదైనా జ్యూసో ఏదైనా ఇవ్వండి, ఆతిథ్యం ఇవ్వండి. దేవుని బిడ్డలు ఆతిథ్యం ఇవ్వాలి. కొంతమంది ఇళ్లలో కూడా రానివ్వరు. ఆతిథ్యం ఇస్తే ఆశీర్వాదం. ఆతిథ్యము మరిచిపోవద్దు. ఎరుగకే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, ఆశీర్వాదం పొందుకున్నారు. దేవుని సేవకులు అనబడిన, దేవుని బిడ్డలు అనబడిన దేవదూతలు వచ్చి ఒక ఆశీర్వచనం పలికారు అనుకోండి, ఒక ప్రవచనాత్మకమైన మాట పలికారు అనుకోండి, అది ఆశీర్వాదం కాదా? 3 మనుషులు వచ్చి ఆదికాండం 18వ అధ్యాయంలో వచ్చి అబ్రహాము యొక్క ఆతిథ్యం స్వీకరించి బాగా ఫుల్గా తిని వస్తామండి అని చెప్పి వెళ్ళలేదు. పోతూ పోతూ ఒక ప్రాఫెసీ డెలివరీ చేసి వెళ్ళారు. అమ్మా, మరుసటి ఏటికి, మరుసటి వసంతానికి, నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు, ఈరోజు ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి శారమ్మ ఒడి వచ్చేసరికి ఖాళీగా ఉండదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక స్వభావం ఉంది, ఖాళీ వాటిని నింపేటువంటి స్వభావం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, ఆయన సమస్తమును నింపువాడు. దేవునికి స్తోత్రం. రాతి బాణాలు నింపమన్నాడు, శూన్యంగా ఉన్నటి సృష్టిని నింపాడు, శారమ్మ ఒడిని నింపాడు,
నీ జీవితం ఖాళీగా ఉంటే, నీ హృదయం శూన్యంగా ఉంటే దాన్ని నింపుతాడు. హీఈస్ ఎ ఫిల్లర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిన్ను ఫిల్ చేయాలని ఆశిస్తున్నాడు. నిన్ను ఆత్మతో, తన ఆత్మతో, ద్రాక్షారసం కన్నా, నీటి కన్నా శ్రేష్టమైనటువంటి తన ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్ టు ఫిల్ విత్ హిస్ స్పిరిట్. అంత్య దినముల్లో అనేకుల మీద నా ఆత్మను పోస్తాను అని కాదు, ఇస్తాను అని కాదు, కుమ్మరిస్తాను అన్నాడు. ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. వర్షపు చినుకులు పడవచ్చు, అది ఒక విధంగా ఉంటుంది. లేదా డ్రిజ్లింగ్, చిన్న తుప్పర పడినట్టుగా పడవచ్చు, అది బాగానే ఉంటుంది. కానీ కుండపోత వర్షం పడితే, దేవునికి స్తోత్రం, భూమిలో ఉన్నట్టు ఆవిర్లనే వచ్చేసి భూమి అంతా బాగా తడిచి, లేదా నీళ్ళంతా బాగా ఇంకా బాగా కూల్ అయిపోతుంది, ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. కుండపోత వర్షం కావాలి మనకు, ఫ్లడ్ కావాలి, హెవీ రైన్స్ కావాలి. ఆత్మ సంబంధంగా కూడా జల్లులు కాదు మనకు కావాల్సింది. జల్లుల కాలం దాటి వచ్చాం, తుంపరల కాలం దాటి వచ్చాం. మనకిప్పుడు కుండపోత వర్షం కావాలి, ఆత్మ వర్షం కావాలి, వాక్యపు వర్షం కావాలి. నా ఉపదేశము వానవలే, నా బోధ లేకపోతే ఉపదేశము మంచు వలె అని ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలుగుతున్నాం. సరే, దేవునికి స్తోత్రం. వాటిలోకి వెళ్ళలేదు కానీ యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో ద్రాక్షారసము లేదు అనే దాని గురించి మనం ఆలోచిస్తూ 4 విషయాలు మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తున్నాను. ద్రాక్షారసము లేదు. బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి ఒక సంఘటన మిగతా ఆయా ప్రాంతాల్లో లేకపోతే వేరు పుస్తకాల్లో అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా బైబిల్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇంచుమించు సిమిలర్ స్టేట్మెంట్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఎందుకు చెప్తున్నట్టే, ఒకదానికొకటి లింక్ ఉంది. ఒక పుస్తకానికి మరొక పుస్తకానికి పొంతన ఉంది. ఈ 66 పుస్తకాల్లో క్రీస్తును చూడగలం మనం. అలాగే దీని మధ్యలో నుంచి ఒక తాడు, ఒక దారం ప్రవహిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ యొక్క ఆ ఫ్లో, ఆ ఆవేశం, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఈ లేఖనాల గుండా ప్రవహిస్తుంది. పూలన్నీ రకరకాల కొమ్మల్లోంచి లేకపోతే రకరకాల మొక్కల్లోంచి వచ్చాయి, కానీ వాటన్నిటినీ ఒకచోట కలిపి పెట్టి మాలగా చేస్తారు. వాటి మధ్యలోంచి ఒక దారం వెళ్ళింది. ఆ దారం అదృశ్యంగా ఉంది, కనిపించదు. 66 పుస్తకాల గుండా ఒక దారం వెళ్ళింది. ఏ దారం వెళ్ళిందండి? బుక్ బైండింగ్ చేసినప్పుడు వెళ్ళిన దారం గురించి నేను మాట్లాడలేదు. ఒక అదృశ్యమైనటువంటి ఆ ఇన్స్పిరేషన్, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ వెంట్ త్రూ ఆల్ ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. దేవునికి స్తోత్రం. అందుకని దీంట్లో ఒక యూనిటీ కనిపిస్తుంది, ఒక హార్మోనీ కనిపిస్తుంది, ఒక సఖ్యత. ఈ లేఖనాల్లో, శాస్త్రములో, ఈ పరిశుద్ధ లేఖనాల్లో, స్వర్గపు లేఖనాల్లో ఒక సఖ్యత కనిపించడాన్ని మనం గమనించగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షారసము లేదు అనే మాటను ఆధారంగా చేసుకొని 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 3వ వచనంలో మన మూల వాక్యంలో రాయబడింది, వారికి ద్రాక్షారసము లేదు అనగా లిటరల్ వైన్ లేదు, అక్షరార్థమైనటువంటి ద్రాక్షారసము లేదు. దేవుని స్తోత్రం. అక్షరార్థమైన ఆశీర్వాదాల్ని, భౌతికమైన ఆశీర్వాదాల్ని మనం పోగొట్టుకుంటాం. మనం అనేకులను పిలిచి గొప్పతనం చాటుకోవడం కోసం, పలానోళ్ళ పెళ్ళికి 1000 మంది వచ్చారండి, అలాగైతే మేము ఒక 2000 మందిని పిలుస్తాం. ఈ గొప్పతనాన్ని చాటుకోవడానికి కొంతమంది కార్యాలు చేస్తున్నారు. గత దినాల్లో కరోనా కాలంలో ఎంగేజ్మెంట్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళి 200 మంది 300 మంది గ్యాదర్ అయిన చోటుకి వెళ్ళడానికి మాత్రం మన విశ్వాసులకి ఎటువంటి అభ్యంతరం లేదు. మందిరానికి రావడానికి మాత్రం 100 అభ్యంతరాలు. కరోనా కదండి, మందిరాల్లో శానిటైజర్లు పెడుతున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు, టెంపరేచర్లు చూస్తున్నారు. రావడంతోనే కొన్ని మందిరాల దగ్గర టెంపరేచర్ చూస్తే ఏం హాస్పిటల్ అది టెంపరేచర్ చూడడానికి? దేవుని మందిరాన్ని మనం ఒక హాస్పిటల్ స్థాయికి దిగజార్చామే. వచ్చేవాడు రానివ్వండి, యేసు స్వస్థపరుస్తాడని చెప్తున్నామే, ఒక రోగిని బాగు చేయలేమా? యేసునామంలో ఒక జ్వరం ఉన్నోడిని, 1 or 2 ఉన్నోడిని ప్రార్థన చేసి, సంఘమంతా ప్రార్థన చేసి, నూనె రాసి ప్రార్థన చేసి తగ్గించలేమా? మళ్ళీ ఏదో మిషన్లు పెట్టి చూడ్డాలు, అదేదో తుపాకీ నొసట మీద పెట్టినట్టు పెట్టడాలు, ఏంటో ఇవి నాకు విచిత్రంగా అర్థం కాని పరిస్థితులు. మళ్ళీ శానిటైజర్లు, మాస్కులు, డబుల్ మాస్కులు వేసుకునేవాడు వేసుకుంటా ఉన్నాడు. ఒకడు అదే పనిగా నాకు తెలిసిన వ్యక్తి డబుల్ మాస్కులు వేసుకుని తిరిగి
వాడికి కరోనా వచ్చి డబుల్ కరోనా వచ్చిందట. ఇలా ఉంటే పరిస్థితులు. మన అతి జాగ్రత్త మనల్ని నిజంగా ఆత్మీయంగా చంపేస్తుంది. జాగ్రత్త మంచిదే, అతి జాగ్రత్త అనేది ప్రమాదకరం. అతి ఎప్పుడు మరణమే, గుర్తుపెట్టుకోండి. అతి పనికిరాదు. అతి వినయం దూర్త లక్షణం. అతి వినయం కూడా వినయం ఉండాలి, కానీ మరి కొంతమంది వంగి వంగి సరే ఏదేమైనప్పటికీ ఈ ధోరణులన్నీ మనలో మారాలి. అక్షరార్థమైన ద్రాక్షారసం అయిపోయింది. వెన్ ద లిటరల్ వైన్ వాస్ ఎగ్జాస్టెడ్, లేకపోతే ఈస్ ఫినిష్డ్. ద్రాక్షారసం అయిపోయింది. అక్షరార్థమైన ద్రాక్షారసం అయిపోయిందనే ఆవేదన చెందినటువంటి ఒక మాతృమూర్తిని మనం అక్కడ చూస్తున్నాం. ద్రాక్షారసము లేదు. ఇంకా కొత్త వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి? యేసు ప్రభు కనులెత్తి చూచినప్పుడు విస్తారమైన జనసమూహం వస్తుంది. మరియమ్మ కూడా కనులెత్తి చూసేసరికి కొంతమంది వస్తున్నారు, కొంతమంది వచ్చేసరికి ఆ గుండెల్లో గుబులు పట్టుకుని రైలు పరిగెత్తాయి అంటే దాని అర్థం అక్షరార్థంగా రైల్వేస్ అప్పట్లో లేవు కదా, మొదటి శతాబ్దంలో అని మాత్రం దయచేసి శాస్త్రీయమైన నాలెడ్జ్ని మీరు వివరించడానికి లేకపోతే తెలియజేయడానికి ప్రదర్శించడానికి ప్రయత్నం చేయొద్దు. గుండెలో రైలు పరిగెత్తిన గుండెలో రైళ్ళు ఎక్కడ పరిగెత్తాయి? మొదటి శతాబ్దంలో రైల్వేస్ 1800 సంవత్సరాలు ఎప్పుడో కదా రైల్వేస్ పెట్టింది అని మాత్రం దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మన కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. అంతవరకే ఆ గుండెల్లో భయం పుట్టింది. ఇంకా అతిథులు వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడే అయిపోయినప్పుడు ఆహారం అయిపోతే పర్లేదు, ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసము కోసమే ఇటువంటి ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నాన్ వెజ్ తినడానికి కొంతమంది కొన్ని ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మాంసాహార ప్రియులైన వాళ్ళు, మాంసాపేక్ష కలిగినట్టు ప్రజలు, వీళ్ళతో ప్రమాదకరం. ఐగుప్తు నుంచి వచ్చిన మిశ్రిత జనం ఉన్నారు. వాళ్ళు మాంసాపేక్ష కలిగిన వాళ్ళని దేవుడు మొత్తేశాడు. మాంసం తినాలి, కానీ మాంసాపేక్ష ఉంటుంది కొంతమందికి. ఎప్పుడు అది తినాలి, అది వండుకొని తినాలి, ఫ్రై చేయాలి, రోస్ట్ చేయాలి, 65 చేసుకోవాలి, 75 చేసుకోవాలని. నువ్వు తిండిపోతువైనాడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో, జాగ్రత్త. తిండి మంచిదే, కానీ అది అతిగా మారిందనుకోండి, అతి అనేది ప్రతిదీ ప్రమాదకరమే. తిండి అయినా షుగర్ ఎక్కువ వేసుకున్నాం సమస్యే, సాల్ట్ ఎక్కువ వేసుకున్నాం సమస్యే. ఏదైనా అతి చేయొద్దు అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటి అక్షరార్థమైన ద్రాక్షారసం అయిపోయింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. జాన్ 2:14. దేవాలయములో ఎడ్లను Upon arriving, he entered the temple to worship, but the porches and colonnades were filled with merchants selling sacrificial animals such as doves, oxen and sheep, and exchanging money. అది దేవుని మందిరం లాగా లేదు, పశువుల శాల లాగా ఉంది. అది బ్యాంక్ లాగా ఉంది, వ్యాపార స్థలం లాగా ఉంది, కుదవ వ్యాపారం చేసే స్థలం లాగా ఉంది, వడ్డీ వ్యాపారం చేసే స్థలం లాగా ఉంది. ఎంత అసహ్యంగా ఉంది. యేసు ప్రభు ఆరాధన చేయడానికో, దేవుని మహిమపరచడానికో, లేఖనాలు బోధించడానికో వస్తే అక్కడ అట్మాస్ఫియర్ అలాగ లేదు. చాలా సంఘాల్లో అట్మాస్ఫియర్ అలాగ ఉండదు. పాటలు ఉంటాయి, పాటల తర్వాత వేలం పాటలు కూడా ఉంటాయి. నేను వెళ్ళినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఒక ప్రాంతానికి వెళ్తే పాట అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది, నేను వాక్యం చెప్పాను, అయిపోయింది, వస్తామని అంటే ఉన్నాను సార్ కూర్చోండి అన్నారు. దేనికి? పాట ఉంది. ఎందుకండి? ఇప్పుడేం పాట అండి, ఆశీర్వాదాల తర్వాత అది కాదులేండి, పాట ఉందన్నారు. పాట ఉందని చెప్పేసి ఒక పిల్లలు ఎత్తుకొచ్చి 5,000 వరకు పాడొచ్చు అని కొంతమంది నా పాట 200, నా పాట 300 ఆడుకుంటున్నారు. ఇచ్చేదేదో 5,000 దేవునికి ఇవ్వకూడదా? ఎందుకు ఈ ఆటలు? దేనికి? వేలం పాటలు దేవుని సంఘంలో ఉండకూడదు. కాబట్టి ఇది వ్యాపార స్థలం కాదు. దేవుని మందిరాన్ని అలా మార్చొద్దు. దేవుని మందిరాన్ని మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, దాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది మనం తెలుసుకొని ఉండాలి. తిమోతి సంఘానికి అలా చెప్పు, వాళ్ళు ఎలా ఉండాలో. ఏమమ్మా మీకు అన్నపానములు చేయించుకు భూజించుటకు ఇళ్ళు లేవా? వెళ్ళకపోతానండి మీరు. ప్రభురాత్రి భోజనం పేరుతో వచ్చి రొట్టెలు తిని రసం తాగడానికి వస్తున్నారా అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు గద్దించాడు. దేవుని సంఘము హోటల్ కాదు, దేవుని సంఘం హాస్పిటల్ కాదు, దేవుని సంఘం షాపింగ్ మాల్ కాదు.
దాన్ని అలా మార్చేశారు. హాస్పిటల్ అయిపోయింది, షాపింగ్ మాల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది దేవుని సంఘం. ఎంత విచారకరం. సరే, దేవునికి స్తోత్రం. రెండో విషయము, అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు. రెండవది, అక్కడ ఆత్మీయత అనే ద్రాక్షారసం లేదు. అక్షరార్థమైన ద్రాక్షారసము లేనటువంటి పెళ్లి సంగతి మనం ఆలోచించాం. ఆత్మీయత అనేటువంటి ద్రాక్షారసము లేదు. నో ఆత్మీయత, నో స్పిరిచువాలిటీ. అన్నీ ఉన్నాయి కానీ స్పిరిచువాలిటీ లేదు. అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఉపవాసాలు లేవు. అన్నీ ఉన్నాయి కానీ సరైన సత్యవాక్య విభజన కానీ ఏం లేవు. అన్నీ ఉన్నాయి కానీ ఆరాధన లేదు. A.W. టోజర్ అనేటువంటి వ్యక్తి చెప్పినట్టు మాట, వర్షిప్ ఈజ్ ద మిస్సింగ్ జ్యువెల్ ఇన్ ద ఎవెంజలికల్ చర్చ్ అని అన్నాడు. అనగా కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ సంఘాలలో ఆరాధన అనేది జ్యువెల్, మిస్సింగ్ జ్యువెల్ అయిపోయిందట. అనగా మిస్ అయిపోయినటువంటి నగగాను, ఆభరణంగాను, ముత్యంగాను ఉందని చెప్పాడు. చూడండి ఎంత విచారకరమైన విషయం. ఆరాధన లేదు. ఆరాధన అంటే మళ్ళీ ఏంటి అని అడగొద్దు దయచేసి, ఇప్పుడు మన సమయం లేదు కనుక. రెండో విషయం, ఒకటి అక్షరార్థమైన ద్రాక్షారసము లేదు. రెండవది ఆత్మీయత అనే ద్రాక్షారసము లేదు. అక్కడ ఎద్దులు, లేకపోతే పావురాలు, 3 రకాల వాటిని అమ్ముకోవడం, క్రయ విక్రయాలు చేయడం, ఎంత విచారకరం. అది ఒక మార్కెట్ అయిపోయింది. మందిరము మార్కెట్ అయిపోయింది. విచారకరం. ఇక్కడ కూడా ఈ రోజుల్లో కూడా చాలామంది పుస్తకాలు, క్యాసెట్లు, లేదా బ్యాండ్లు రకరకాలు అమ్ముకుంటున్నారు. ఎంత విచారకరం. దేవుని మందిరాన్ని దయచేసి అలా మార్చొద్దు. లెట్ ద చర్చ్ బీ ద చర్చ్, లెట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ బీ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దాన్ని దిగజార్చొద్దు. ఒకటి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, అక్షరార్థమైన ద్రాక్షారసం లేదు. రెండవది ఆత్మీయత అనేటువంటి ద్రాక్షారసం లేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. ఆయన శిష్యులు ఈ నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. The disciples were astounded, but they remembered that the Hebrew scripture said, jealous devotion for God's house consumes me. వీళ్ళు ఎప్పుడు చదివారో ఎప్పుడు గుర్తొచ్చిందో మరి తెలియదు. వాళ్ళు ఎప్పుడో చదివినారు, కానీ పరిశుద్ధాత్ముడు అప్పుడు జ్ఞాపకం చేశాడు. నువ్వు చదివిన లేఖనాల్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. అందుకని లేఖనాలు చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగినటువంటి ఒక యవనస్తురాలతో మాట్లాడినప్పుడు ఆ యవనస్తురాలు ఆశ్చర్యపోయి ఆనందంగా చెప్తుంది, నేను చాలా రోజుల తర్వాత బైబిల్ చదివాను అంటుంది. ఎంత విచారకరం చూడండి. ఇలా ఉంటే కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో పరిస్థితులు. బైబిల్ చదువురు, మొబైల్ ఒకటి దొరికింది దరిద్రం, ఇక 24 గంటలు దాన్ని చదువుతున్నారు, మొబైల్ చదువుతున్నారు. మొబైల్ మంచిదే, మొబైల్లోంచి మంచి విషయాలు తెలుసుకోండి, కానీ దానికి బానిసలుగా మారద్దు. మన యవన బిడ్డలు దానికి బానిసలుగా, లేదా గేమ్స్కి బానిసలుగా, ఈ రకరకాల గేమ్స్కి లేదా ఆన్లైన్ గేమ్స్కి బానిసలుగా మారిపోవడం విచారకరం. ఈ బానిసత్వాల్లోంచి మన బిడ్డలు బయటికి రావాలి. వాళ్ళ బంగారు భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి, కాబట్టి వాళ్ళని చక్కగా పెంచాల్సిన అవసరం ఉంది. రెండో విషయము ఆత్మీయత అనేటువంటి ద్రాక్షారసం అయిపోయింది. మూడవది ఆసక్తి అనే ద్రాక్షారసం లేదు. ఆసక్తి లేదు. ఒక్క యేసుకు తప్ప, యేసుతో కలిసి ఈ 5 మంది శిష్యులు ఎవరు? ప్రభువా నువ్వు ఒకవైపు నుంచి, మేము ఒకవైపు నుంచి శుద్ధీకరణ చేస్తామని లేదు. ఈ 5 మంది మౌనంగా ఉన్నారు. యేసు శుద్ధీకరణ చేస్తుంటే, గురువు శుద్ధీకరణ చేస్తుంటే శిష్యులు మౌనంగా చూస్తున్నారు. అసలు ఈ బలలు పడతోయడం ఇవన్నీ అవసరమా? మనం ఏదో వచ్చాము, వాక్యం విన్నాము, ప్రార్థన చేసుకున్నాం, మనకి ఎందుకండి ఈ ఇన్వాల్వ్మెంట్స్ ఏంటి అన్నట్టుగా ఉండిపోయారు. ప్రభువా మేము కూడా నీకు సహకరిస్తాం. అవును, మా ప్రభువు చెప్పింది, మా బోధకుడు చెప్పింది కరెక్టే, ఇదేంది వ్యాపారపు టిల్లుగా మార్చారు. వీళ్ళకి నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్నదనే వాక్యం గుర్తొచ్చింది, కానీ నా మందిరము ప్రార్థనా మందిరం, సమస్తాన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడనే వాక్యం గుర్తురాలా. ఒకటి గుర్తొచ్చింది, ఒకటి గుర్తురాలేదు. అనగా వీళ్ళు ఎంత బాగా వాక్యం చదువుతున్నారో అర్థం చేసుకోండి. అనగా కీర్తన గ్రంథం చదివారు, కానీ యెషయా గ్రంథం చదవలేదని అర్థం. చూడండి, చాలామంది ఇలాగే చేస్తున్నారు. వాక్యాన్ని పూర్తిగా చదవరు. ఏదో ఒక పుస్తకం చదివి వాళ్ళకి మా కీర్తనలు బాగుంటుందండి, సులభంగా చదవచ్చండి అని, సామెతలు బాగుంటుంది, మంచి కొటేషన్ లాగా ఉంటుందండి కొంతమంది. మనం ఏం చదువుతున్నాం? దేవుని వాక్యాన్ని పూర్తిగా చదివి దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఇర్మియా గ్రంథం ద్వారా దానియేలుతో మాట్లాడాడు.
ఇక్కడ కీర్తన గ్రంథం ద్వారా శిష్యులతో మాట్లాడాడు, యెషయా గ్రంథం ద్వారా యేసుతో మాట్లాడాడు. చూడండి, ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఫైనల్ విషయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 20-21 వచనాల్లో 3 days this temple took more than 46 years to complete. You think you can replicate the feat in 3 days? 21 the true temple was his body. సరే, దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం ఆయన మాట్లాడుతుంది ఒకటి, శరీర సంబంధి ఎప్పుడు శరీర సంబంధమైన వాటి మీదే మనసు పెడతాడు, ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు పెడతాడు. వీళ్ళు శరీర సంబంధులు, దేవాలయంలో ఉన్న శరీర సంబంధులు. శరీర సంబంధులు ఎక్కడో లోకంలో లేరు, శరీర సంబంధులు దేవాలయంలో, సంఘంలో, పరిచర్యలో, మినిస్ట్రీస్లో, వాటిలో ఉన్నారు. వీళ్ళు మారాలి, ఈ యూదులు మారాలి. యేసు చెప్పిన దాన్ని వక్రీకరించి వక్ర వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు, పిచ్చి వాక్యానాలు, ఓన్ కామెంటరీస్ చేస్తున్న వాళ్ళు. యేసు చెప్పింది ఏంది? యేసు చెప్పింది అక్షరార్థం కాదు, ఆయన స్పిరిచువల్గా మాట్లాడితే వీళ్ళు అక్షరార్థం కాదు. ఏంది 3 రోజులు పడగొడతావా? 46 సంవత్సరాలు పట్టింది. మీ 46 సంవత్సరాలు లెక్క ఎవడికి కావాలి? 4వ విషయం, అవగాహన అనేటువంటి ద్రాక్షారసం లేదు. ఒకటి అక్షరార్థమైన ద్రాక్షారసం లేదు, 2వది ఆత్మీయత అనే ద్రాక్షారసం లేదు, 3వది ఆసక్తి అనే ద్రాక్షారసం లేదు, 4వది అవగాహన అనేటువంటి ద్రాక్షారసం లేదు. ద్రాక్షారసం లేదు, ఆ మాటను ఆధారంగా చేసుకొని ద్రాక్షారసంతో పోల్చదగిన విషయాన్ని మనం తీసుకొచ్చి ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను, మన సమయం లేదు కనుక ఇప్పుడు నేను ప్రార్థించకుండానే ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం మనం ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.